ఊసరవల్లి అనే పదానికి కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ మొహం చాటేశారన్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు. సభలో అన్ని అంశాలపై చర్చించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, కానీ చర్చ జరగకుండా టీఆర్ఎస్ అండ్ అలాగే బీజేపీ కాలయాపన చేస్తున్నాయంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. బల్మూరి వెంకట్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, క్లియర్గా ఒక హరీష్ రావు ఒక వ్యాఖ్య చేస్తున్నారు. రేవంత్ రెడ్డి బయట చేస్తున్నటువంటి ఫీట్లు చూస్తుంటే ఊసరవెల్లి చేసినట్లే ఉందనేటువంటిది, అంటే మీ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆయన నిరసనలో పాల్గొన్నటువంటి దాన్ని ఊసరవెల్లి అనే పదానికి గతంలోకి వెళ్ళి కానీ ముందుకెళ్ళి కానీ ఊసరవెల్లి అని చెప్పి హరీష్ రావు గారిని అంటారు. బహుశా పదే పదే వారిని పదం అంటారు కాబట్టి వారు ఇంకొకరు దాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తారు కావచ్చు. అదానితో ఎవరికి దోస్తీ ఉంది? అదానీ ఫ్లైట్లో గతంలో ఎవరు తిరిగారు? ఎవరు మరి ఏ మంత్రి ఇతర దేశాలు అదానీతోటి అలుంకొని ఫోటోలు దిగారు? అదానికి వంగంగి దండాలు ఎవరు పెట్టారో? అదానికి ఏదైతే సంబంధించి జేపీసీ వేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా అన్ని పార్టీస్ కూడా ఇండియా అలయన్స్ ఉన్నాయి, ఆల్ ద పార్టీస్ క్లియర్ స్టాండ్ తోటి ఉన్నాం. దానిపైన ఏదైతే భారతదేశ సంపదను అదానికి కట్టబెడతారు కాబట్టి ఇండియాలో తెలంగాణ కూడా ఒక పార్ట్. మనకు కూడా రావాల్సిన ఆస్తుల సంపద ఉంటుంది, దాన్ని కూడా వారికి కట్టబెడుతున్నారు, ఏదైతే అక్రమంగా కట్టబెడుతున్నారు అని చెప్పి బాధ్యత గల తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి ఒక మెసేజ్ వాయిస్ తెలంగాణ ప్రజల పక్షాన్ని ఇవ్వాల్సిన ఒక బాధ్యత ముఖ్యమంత్రి గారిపైన ఉంటుంది. ఆ బాధ్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు కేసీఆర్ గారిపైన ఉంటుంది. ఆయన బాధ్యతను ఆయన నిర్వహించకుండా ఆయన ఫార్మ్ హౌస్లలో వండుకొని అసెంబ్లీ చర్చల్లో పాల్గొనకుండా ఏదైతే సంబంధించి బిల్లా రంగాల లెక్క ఈ ఇద్దరు బావబొమ్మాడుదులు బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, నిజంగా ముందు మీకు బాధ్యత ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చల్లో పాల్గొమని చెప్పండి. కానీ హరీష్ రావు ఇంకో వ్యాఖ్య చేశారు సార్. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి చాలా గ్యాప్ వచ్చింది, కేవలం సీఎం పదవిని కాపాడుకోవడం కోసం మాత్రం ఆయన తాపత్రయపడుతున్నారని చెప్పండి. కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుని హోదా వేరే ఎందుకు ఇస్తలేరు అంటే, హరీష్ రావుకి ఇస్తే కేటీఆర్ బీజేపీలోకి పోతాడు, కేటీఆర్ ఇస్తే హరీష్ రావు బీజేపీలోకి పోతాడు ఇస్తలేడని చెప్పి నేను కూడా చెప్పొస్తుంది. లేదా కేసీఆర్ ముందు ఇద్దరు బాబా మరుదులు కొట్టుకురు, గల్లలు పట్టి కొట్టుకురు, నూకేస్తే సంతోష్ రావుకి కాలు ఎరిగింది, అందుకే మధ్యలో సంతోష్ రావు 6 నెలలు బయట కనబడలే నేను కూడా చెప్పొస్తుంది. నరం లేని నాలుగే చెప్పాలనుకుంటే 100 రకాలుగా 100 చెప్పొస్తుంది. లేదా ఇద్దరి మధ్యలో నేనే ముందు జైలు అయినా నేనే రేపటి ముఖ్యమంత్రి అని చెప్పి కవిత గారిని బయటికి తిరగొద్దన్నా కూడా వారు బయటికి తిరుగుతారు అని చెప్పి అనేకమైన ఆరోపణలు బయట ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు రైజింగ్ తెలంగాణ తీసుకోబోయే దిశగా ఉన్నారు. ఫైనల్గా బీజేపీ కూడా విమర్శిస్తుంది, ఎందుకంటే ఇది రాజ్యాంగ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఆయన స్వయంగా పాల్గొనడం, నిరసనలో తెలియజేయడం అనేటువంటిది రాజ్యాంగ ఉల్లంఘన అని బీజేపీ విమర్శిస్తుంది. ఇప్పుడు బహుశా బీజేపీ పార్టీ నాయకులు మర్చిపోయారేమో, గతంలో బీజేపీ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ అధికారంలో ఉన్నప్పుడు, బీజేపీ పాలిట రాష్ట్రాల్లో ఆ రోజు గుజరాత్ ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు, ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు ఎన్నిసార్లు గుజరాత్లో నిరసన కార్యక్రమాలు చేశారు. ముందు ఒకసారి సరే మీరు నాకంటే అనుభవాలు మాట్లాడే వ్యక్తులు, నాకంటే వయసులో పెద్దోళ్ళు, ఏదైతే సంబంధించి ప్రొటెస్ట్ చేయాల్సిన వచ్చినప్పుడు భారతదేశ సంప్రదాయాన్ని అక్రమంగా బీజేపీ పార్టీ ఒకరు కట్టబెడుతున్నప్పుడు బాధ్యత గల, ఎందుకంటే భారతదేశంలో తెలంగాణ కూడా ఒక పార్ట్, ఆ సంపదని కట్టబెడుతున్నప్పుడు నిరసన తెలియజేయాల్సిన ఒక బాధ్యత ముఖ్యమంత్రి గారిపై 100% ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ కూడా మొత్తంగా ఇటు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ఏ విధమైనటువంటి గ్యాప్ లేదు, కేవలం బీఆర్ఎస్ పార్టీ అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తుంది అని చెప్పి బల్మూరి వెంకట్ చెప్తున్నారు. ఇది బల్మూరి వెంకట్తో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ జనార్దన్ రెడ్డితో తేజ రాజ్ న్యూస్, అసెంబ్లీ నుంచి.